నేను మీ అనూష. ఏపీ విద్యార్థులకు శుభవార్త. వేసవి సెలవులు పొడిగించిన ప్రభుత్వం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో భానుడి భగభగలు తగ్గిపోయాయి. ఋతుపవనాల ఆగమనంతో దేశవ్యాప్తంగా వర్షాలు మొదలైపోయాయి. అటు తెలుగు 2 రాష్ట్రాలలో వానలు దంచుకొడుతున్నాయి. ఇక పేరెంట్స్ కూడా వేసవి సెలవులు ముగియడంతో పిల్లలను స్కూల్స్ కు పంపేందుకు రెడీ అయిపోతున్నారు. కానీ ఇలాంటి తరుణంలో విద్యార్థులకు ఒక భారీ గుడ్ న్యూస్ అయితే అందింది. అదేంటంటే వేసవి సెలవులు పొడిగించిపోతున్నారు అనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తతో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా సెలవులు సరిపోలేదు, పొడిగిస్తే బాగుండు అని అనుకుంటూ పిల్లలు ఆశతో ఎదురు చూస్తున్నారు. అసలు వేసవి సెలవులు ఎందుకు పొడిగించాలని ప్రభుత్వం అనుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2023-24 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు ఇచ్చిన వేసవి సెలవులు దాదాపుగా పూర్తయ్యాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకో వారంలోగా ఆ సెలవులు పూర్తి కాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అందేలా కనిపిస్తుంది. వాస్తవానికి జూన్ 12 నుంచి 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది. క్యాలెండర్ ప్రకారం అయితే వచ్చే బుధవారం నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. అయితే జూన్ 12వ తారీఖున చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ఏఎస్ రామకృష్ణ విజ్ఞప్తితో జూన్ 12న కూడా విద్యార్థులకు సెలవు దక్కే అవకాశం ఉంది అనుకుంటున్నారు. జూన్ 14 నుంచి మరలా తిరిగి స్కూల్స్ పునఃప్రారంభం అవుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ అధికారులు ఇంకా ఏమైనా సెలవులు పొడిగించాలి అనుకుంటే విద్యార్థులకు మాత్రం ఇది నిజంగానే భారీ శుభవార్త అవుతుంది. అయితే ఈ సెలవులకు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. విద్యాశాఖ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మరి సెలవులు పొడిగిస్తారు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ అనూషాస్ అప్డేటెడ్ వీడియో లైక్ చేయండి, ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.